మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. తెల్లవారేసరికి లక్ష్మీదేవి కోట్లు కుమ్మరిస్తుంది. మీ కష్టాలన్నిటినీ తీరుస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. మనందరం ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బు చేతిలో నిలవటం లేదని, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇంట్లో ఏదో ఒక రూపంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే మన పురాణాలు శాస్త్రాల ప్రకారం మన ఇంట్లోనే మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మనం పాటించని కొన్ని నియమాల వల్లే ఈ దరిద్రం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన వంటిల్లు లక్ష్మీదేవి నివాసం ఉండే అద్భుతమైన ప్రదేశం. ఆ వంటింట్లో ఉండే గ్యాస్ స్టవ్ కేవలం వంట చేసుకునే వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపం మరియు మన కడుపు నింపే అన్నపూర్ణాదేవికి ప్రతీక. ఈ గ్యాస్ స్టవ్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతలా లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీనిని గనుక మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి తెల్లారేసరికి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి మీద వర్షంలా కురుస్తుంది. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి, ఏం పెడితే ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శుక్రవారం పూట ఎటువంటి తప్పులను పొరపాటున కూడా చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్కడ కొంచెం చూస్తే అర్థం అవ్వదు కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వీడియోలోనికి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ముందుగా ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు చాలా సులభంగా మన ఇంట్లోనే దొరుకుతాయి. ఒక చిన్న ప్లేటు, గుప్పెడు గల్లులుప్పు, కొద్దిగా పసుపు కుంకుమ, ఒక మందార ఆకు, కొన్ని ఆవాలు మరియు చిన్న బెల్లం ముక్క. ఈ వస్తువులన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో శక్తిని కలిగినవి. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో వివరంగా చెప్పుకుందాం. శుక్రవారం రాత్రి మీరు భోజనాలు అన్నీ ముగించుకొని వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఈ పని చేయాలి. ఏమీ లేదు, ముందు ఒక చిన్న ప్లేటు తీసుకోండి. అందులో మీ గుప్పెడు నిండా గల్లులుప్పును తీసి ఆ ప్లేట్లో వేయండి. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని మనందరికీ తెలిసిందే. అందుకే ఉప్పును ఎప్పుడు కింద చిందించకూడదు, కాలితో తొక్కకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ఉప్పు మీద సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఆవాసం ఉంటుంది. కనుక గుప్పెడు ఉప్పు వేసి ఆ ఉప్పు మీద కొద్దిగా పసుపు మరియు కుంకుమలను చల్లండి. పసుపు కుంకుమలు మంగళకరమైనవి. అవి ఎక్కడ ఉంటే అక్కడ శుభం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఉప్పు పసుపు కుంకుమల పైన ఒక మందార ఆకును పెట్టండి. మందార పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమో మందార ఆకులో కూడా అంతే శక్తి దాగి ఉంటుంది. మందార ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కనుక ఈ ఆకును ఉప్పు మీద పెట్టిన తర్వాత ఆ ఆకు పైన కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు అనేవి ఇంట్లో ఉండే దుష్ట శక్తులను, నరదృష్టిని ప్రారద్రోలడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఆవాలు ఉన్న చోట ఎటువంటి చెడు శక్తి నిలబడలేదు. ఆవాలు మన కష్టాలను చాలా సులభంగా తీసివేస్తాయి. కనుక ఆవాలు వేసి ఆ తర్వాత ఆ ఆవాల పక్కన చిన్న బెల్లం ముక్కను పెట్టండి. బెల్లం తీపికి సంకేతం. మన జీవితంలో కూడా తీపి లాంటి సంతోషాలు రావాలని, ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ బెల్లం ముక్కను అక్కడ ఉంచాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఆ ప్లేట్ను నెమ్మదిగా తీసుకుని వెళ్ళి మీ గ్యాస్ స్టవ్ కింద అంటే పొయ్యి కింద మధ్యలో ఎవరికీ తగలని విధంగా జాగ్రత్తగా పెట్టాలి. ఇలా గ్యాస్ స్టవ్ కింద ఎందుకు పెట్టాలి అని సందేహం మీకు రావచ్చు. మన ఇంటికి ప్రధానమైన శక్తి కేంద్రం వంటగది. అందులోనూ గ్యాస్ స్టవ్ అంటే అగ్నిహోత్రం. ఎక్కడైతే అగ్ని వెలుగుతుందో అక్కడ దైవశక్తి ఉంటుంది. రాత్రంతా ఈ శక్తివంతమైన వస్తువులు అంటే ఉప్పు పసుపు ఆవాలు బెల్లము ఈ వస్తువులు ఈ గ్యాస్ స్టవ్ కింద ఉండడం వల్ల ఆ చుట్టుప్రక్కల ఉండే ప్రతికూల తరంగాలు అన్నీ తొలగిపోతాయి. ఉప్పు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఆవాలు దిష్టిని పోగొడుతూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం లేచేసరికి మీ వంటగది అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది.
ఇది ధనాన్ని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరునాడు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి ఆ ప్లేట్ను తీసి అందులో ఉన్న వస్తువులను ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారుతున్న నీటిలో కానీ వేయవచ్చు. ఇక గ్యాస్ స్టవ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది రాత్రి వంట అయిపోగానే ఆ గిన్నెలు పేనాలు అన్నీ స్టవ్ మీద అలానే వదిలేసి స్టవ్ తుడవకుండానే పడుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఎంగిలి గిన్నెలతో నూనె మరకలతో చిందరవందరగా ఉన్న గ్యాస్ స్టవ్ దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. గ్యాస్ స్టవ్ అనేది అమ్మవారి స్వరూపం కాబట్టి రాత్రి పడుకునే ముందే స్టవ్ను నీట్గా తుడుచుకోవాలి. స్టవ్ మీద ఎటువంటి గిన్నెలు లేకుండా ఖాళీగా ఉంచాలి. కొంతమంది అయితే గ్యాస్ స్టవ్ మీద అనవసరమైన వస్తువులు, మందు డబ్బాలు లాంటివి పెడుతూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. గ్యాస్ స్టవ్ ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి. అప్పుడే మీ జీవితం కూడా మెరుస్తుంది. ముఖ్యంగా బర్నర్స్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మంట సరిగ్గా రాకపోతే అది ఇంట్లో గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇక శుక్రవారం ఉదయం మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని గురించి చెప్పుకుందాం. శుక్రవారం ఉదయం లేవగానే స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ స్టవ్కు నమస్కారం చేసుకోవాలి. వంట మొదలుపెట్టే ముందు స్టవ్ మీద కొద్దిగా నీళ్లు చల్లి లేదా స్టవ్ను తుడిచి, కుదిరితే స్టవ్కి ఇరువైపులా చిన్న ముగ్గు వేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మొట్టమొదటిసారిగా టీ లేదా కాఫీ కాకుండా పాలు పొంగించడం అలవాటు చేసుకోండి. ఒక చిన్న గిన్నెలో పాలు పోసి అవి పొంగి కింద పడేలాగా కాచాలి. పాలు పొంగటం అనేది సమృద్ధికి సంకేతం. అలాగైతే పాలు పొంగి పాత్ర నుండి బయటకు వస్తాయో అలానే మన ఇంట్లో సంపద, సంతోషం కూడా పొంగి పొర్లాలి అని దీని అర్థం. పాలు పొంగుతున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని లేదా లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని మా ఇల్లు ఎప్పుడూ అలాగే సిరి సంపదలతో తులతూగాలి అని కోరుకోండి. ఆ పొంగిన పాలల్లో కొద్దిగా పంచదార వేసి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ ఆ పాలు తీసుకుంటే చాలా మంచిది. శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ను పూజించడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని పూజించడమే. ఎందుకంటే స్త్రీలు తమ జీవితంలో ఎక్కువ భాగం వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. మన కుటుంబం ఆరోగ్యము, ఆనందము అన్నీ ఆ గ్యాస్ స్టవ్ మీద వండే వంట మీదే ఆధారపడి ఉంటాయి. వంట చేసేటప్పుడు చిరాకు పడకుండా, కోపగించుకోకుండా ప్రశాంతమైన మనసుతో వంట చేస్తే ఆ ఆహారం అమృతంలా మారుతుంది. అదే ఏడుస్తూనో తిట్టుకుంటూనో వంట చేస్తే ఆహారం విషంలా మారి తినడానికి అనారోగ్యము, మనస్పర్ధలు వస్తాయి. అందుకే గ్యాస్ స్టవ్ను కేవలం యంత్రంలా చూడకండి, దాన్ని ఒక దేవతలా భావించండి. మనం చెప్పుకున్న ఈ ఉప్పు, మందారాకు, ఆవాల పరిహారం చాలా చిన్నదే కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది. మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కోణం ఉంటుంది. శుక్రవారం రాత్రి పరిహారం చేయటం వల్ల శనివారం ఉదయానికి మీ ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా, శుభ్రంగా, సువాసనలతో ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కోట్లు సంపాదించటం ముఖ్యం కాదు, సంపాదించిన దాంట్లో కొంతైనా మిగలటం, అది మంచి పనులకు ఉపయోగించటం ముఖ్యం. దానికి చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి. కనుక రేపు శుక్రవారం రాత్రి ఈ పరిహారం చేసి చూడండి. ఒక ప్లేట్లో ఉప్పు, పసుపు, కుంకుమ, మందారాకు, ఆవాలు, బెల్లం పెట్టి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. మీ కష్టాలన్నీ ఆ ఆవాలు చిటపటలాడినట్టు మటుమాయం అయిపోతాయి. మీ జీవితంలో బెల్లం లాంటి తీపి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆర్థిక బాధలు తొలగి ధనలాభం కలుగుతుంది. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న కథను విందాం. ఒకసారి రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం జరిగింది. దేవతలందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసులను ఓడించారు. రాక్షసులను జయించిన సంతోషంతో దేవుళ్ళందరూ కూడా తమను తామే అభినందించుకున్నారు. అందరూ ఒకచోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు. వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. రాక్షసులను ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసులను ఓడించగలిగామని విర్రవీగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఓడించింది మామూలు వాళ్ళను కాదు కదా, రాక్షసుల్ని.
ఎంత కష్టం, అందుకే అంత ఆనందం, అహంకారం కూడా వచ్చాయి. ఇదంతా అసలు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. వీళ్ళందరూ తమకు ఉన్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటూ ఉన్నారు. దేనికైనా భగవంతుడి సహకారం అవసరం. అది వాళ్లకు ఉంది కాబట్టే రాక్షసులను ఓడించగలిగారని వీళ్లకు తెలియటం లేదు. అది తెలిస్తేనే గాని వీళ్ల అహంకారం తగ్గదు. అందుకని అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకు కొంచెం దూరంలో కూర్చున్నాడు. దేవుళ్ళు అతన్ని చూసి, ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో, అతనికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. అగ్నిదేవుణ్ణి పిలిచి, అగ్నిదేవా, నువ్వు వెళ్ళి అతడి విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకొని మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా అన్నారు. అగ్నిదేవుడు సాధువు దగ్గరకు వెళ్ళి, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్పంగా అడిగాడు. సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నువ్వెవరు అని ఎదురు ప్రశ్న వేశాడు. అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి, నేనెవరో తెలియదా నీకు, నా పేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా. అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చెయ్యగలను అన్నాడు అగ్నిదేవుడు వెర్రవీగుతూ. సాధువు ఒక గడ్డి పోచను కింద పెట్టి, దీన్ని మసి చెయ్యి చూపించు, ఆ గడ్డిపోచను మసి చేసి నాకు చూపించు అన్నాడు. ఓస్, ఇంతేనా అనుకుని వేడిగా ఉండే తన ఊపిరితో గడ్డిపోచను కాల్చి మసి చెయ్యాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాత్రం మాడలేదు. మంటల్ని సృష్టించి దాన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ కాలలేదు. అగ్ని సిగ్గుపడి తల వంచుకొని నీరసంగా మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. ఈసారి దేవుళ్ళందరూ కూడా మాట్లాడుకుని వాయుదేవుణ్ణి సాధువు దగ్గరికి పంపించారు. వాయుదేవుడు సాధువు దగ్గరికి చేరుకున్నాడు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అది విని సాధువు సమాధానం చెప్పకుండా, అసలు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, నీకు ఉన్న శక్తి ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. నా పేరు వాయువు, నేను వాయుగుండాలు, తుఫాన్లు సృష్టించగలను అన్నాడు ధీమాగా. సాధువు ఒక గడ్డిపోచ తీసి కింద పెట్టి, అయితే నీ బలంతో దీన్ని కదుపు అన్నాడు. వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని తన శక్తినంతటినీ కూడా దానిపై ఉపయోగించాడు. కానీ ఆ గడ్డిపోచ ఏమాత్రం ఇంచు కూడా కదల్లేదు. దాంతో వాయుదేవుడు షాక్ అయ్యాడు, సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. జరిగిన విషయమంతా కూడా దేవుళ్లకు చెప్పాడు. ఈసారి సాధువు సంగతేమిటో తెలుసుకుని రమ్మని వాళ్ళు ఇంద్రుణ్ణి పంపించారు. తమ దేవుళ్లకు సహాయం చేయడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకు చూస్తూ ఉన్నాడు. తను వచ్చిన పని పూర్తి చెయ్యాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకు బదులు ఒక దేవత ప్రత్యక్షమైంది. ఇంద్రుడు దేవతను చూసి, ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు, ఏమయ్యాడు అని అడిగాడు. దేవత, ఇంద్ర, అతడే అసలు దేవుడు. మీరందరూ భగవంతుడి సహకారం లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసుల్ని ఓడించడానికి మీకు ఉన్న బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు. మీ అందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒక్కడు ఉన్నాడని, అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు. ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచను కూడా కదిలించలేకపోయారు. అది తెలియజేయడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో నువ్వు మొదటివాడివి. నీ తరువాత అగ్ని, తరువాత వాయువు అని చెప్పి వెళ్ళిపోయింది దేవత. అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తరువాత అగ్ని, ఆ తరువాత వాయువు అని చెప్పుకుంటూ ఉంటారు. రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్లకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకు ఇష్టమో ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తూ ఉంటాం. ఎవరికి కనిపించని ఆ దేవుడు మంచి వాళ్ళను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. మతాలు ఎన్ని ఉన్నా, రూపాలు పేర్లు ఎన్ని ఉన్నా, మేమే దేవుళ్ళం అని ఎంతమంది చెప్పుకుంటూ ఉన్నా కూడా దేవుడు మాత్రం ఒక్కడే అని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా. కాబట్టి అందరూ కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేస్తూ కలిసిమెలిసి ఉండాలి.
ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. అంటే డబ్బు రాబడి పెరుగుతుంది. ఇది తేలికైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం. ఒకసారి చేసి చూడండి. మీ ధన రాబడికి సంబంధించి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీ ధనానికి దిష్టి తగలదు. ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ఇది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన డబ్బు అనేది వృద్ధి చెందుతుంది. డబ్బుకు లోటు రాదు. ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. శుక్రవారం పూట ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి 21 యాలకులు, ఒక తెల్లటి క్లాత్ కావాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని స్నానం చేశాక మాత్రమే చేయాలి. అంటే స్నానం చేసిన తర్వాత గంటలోపు ఈ పరిహారం చేసేయాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం రోజు ముందు ఒక వైట్ క్లాత్ తీసుకోండి. కొత్తది తీసుకోండి. ఆ వస్త్రంలో 11 యాలకులు వేయండి. ఈ యాలకులను మూటలాగా కట్టి ఈ మూటను పూజా గదిలో లేదా దేవుడి ఫోటోల దగ్గర పెట్టండి. ఆ తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపాన్ని చూపించండి. మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత ఈ మూటను తీసి మీ ఇంటి మెయిన్ డోర్ పై భాగానికి కట్టండి. అలా కట్టిన తర్వాత ఇంకొక 10 యాలకులను తీసుకుని చిన్న గిన్నెలో వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఆ నీటిని బాగా మరిగించండి. అంటే అరగాసు నీళ్లు 2 స్పూన్ల నీళ్లు అయ్యే వరకు కూడా బాగా మరిగించండి. అలా మరిగిన తర్వాత ఆ నీటిలో నుండి యాలకులను తీసేసి ఆ నీటిని సపరేట్ చేసి ఈ యాలకులు నీళ్లు చల్లగా అయ్యాక ఈ నీటిని గుమ్మం పైన కట్టిన మూటపై చల్లండి. 2 స్పూన్ల నీరు వచ్చే వరకు కూడా మరిగిస్తారు కదా, ఆ నీటినంతటినీ కూడా గుమ్మం పైన చల్లేయండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలు తీరిపోతాయి. మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. నలుదిక్కుల నుండి ధనం వస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. యాలకుల మూటను గుమ్మంపై కట్టి దానిపై యాలకుల నీటిని చల్లటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ధనం బాగా వృద్ధి చెందుతుంది. కనుక మీరు కూడా శుక్రవారం ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.